అందరికీ నమస్కారం. మంగళవారం, శుక్రవారం ఇతరులకి డబ్బులు ఇవ్వటం మంచిదేనా? మంచిది కాదా? ఇది చాలా తమాషా ప్రశ్న. ఎందుకని తమాషా ప్రశ్న అనాల్సి వస్తుందంటే, నిజంగా ఈ రోజుల్లో మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఇంకోళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పనులు జరుగుతున్నాయా? ఇవాళ మంగళవారం కనుక నేను మీకు డబ్బులు ఇవ్వను అని అంటే, ఒక షాపులో వస్తువులు ఏవో తీసుకుని, లేకపోతే ఏదన్నా ఒక సర్వీస్ వాడుకుని ఒకళ్ళ దగ్గర ఒక బయటకు వెళ్ళి ఫోన్ చేసుకునో, లేకపోతే క్యాబ్ వాడుకునో చేసి డబ్బులు ఇవ్వను ఇవాళ మంగళవారం లేకపోతే శుక్రవారం ఇంక రేపు ఇస్తా అంటే ఊరుకుంటారా? ఇది ఈ రోజులకి పనికిరాని ప్రశ్న. పూర్తిగా ఈ రోజులకి ఎటువంటి విషయంలోనూ పనికిరాని ప్రశ్న. కాకపోతే మంగళవారం నాడు ఏదైనా ఒక పని చేస్తే అది రిపీట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది మాత్రం ఒకటి ఉంది. మంగళకరమైన రోజు, ఆ రోజు చెడ్డ రోజు అయితే కాదు అది. కాకపోతే అదే పని మళ్ళీ జరుగుతుంది కనుక మంచి పని జరిగిందనుకోండి, ఆ పని మళ్ళీ జరిగితే మనకేం అభ్యంతరం లేదు. కనుక ఏదైనా మంచి పనులు చేయాలంటే మంగళవారం ప్రారంభించుకోండి, తప్పేమీ లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏదైనా ఒక కొత్త పుస్తకం రాయాలనుకుంటున్నారు, కొత్త కోర్సులో చేరాలనుకుంటున్నారు, ఏదైనా ఒక కొత్త వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు, మంగళవారం నాడు చేయండి ఆ పని. చక్కగా అది మీకు మంచిగా జరుగుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, ఇంకా 4 పుస్తకాలు రాస్తారు, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరతారు. ఈ విధంగా భావించండి. అదే శుక్రవారం నాడైతే లక్ష్మీదేవి కనుక డబ్బులు ఇచ్చేస్తే లక్ష్మీదేవిని ఇచ్చేస్తున్నాము అని. శుక్రవారం నాడు అమ్మాయిని అంపకాలు పెట్టడం కానీ, పెళ్ళికూతుర్ని అంటే కొత్త మన ఇంటి నుంచి పుట్టింటికి తిరిగి వచ్చి ఆడపిల్లని మళ్ళీ పంపించడం కానీ చేయరు. ఎందుకంటే లక్ష్మీదేవిగా భావిస్తాం. లక్ష్మీదేవి శుక్రవారం నాడు మన ఇంటి నుంచి వెళ్ళిపోవటం మంచిది కాదే అనేటటువంటి ఒక భావన అనమాట. అంతే. ఇది ఇలాంటి విషయాల్లో పాటిస్తే తప్పేం లేదు. కానీ డబ్బుల విషయంలో శుక్రవారం ఇవ్వను అంటే ఈ రోజులో చెల్లదు. కానీ లక్ష్మీదేవి కనుక మన అమ్మాయి కనుక అమ్మాయిని కావాలంటే ముందర రోజే వెళ్ళిపోయినట్టుగా ఒకసారి పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి రమ్మనో ఏదో ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవసరం బట్టి రిజర్వేషన్లు ఉంటాయి కదా. అంతేకాదు, నిర్ఘ్యం అనేది ఒక పదం కూడా నేను విన్నాను. నిర్ఘ్యం అని పక్క వాళ్ళ ఇంటో మన సూట్ కేసు సర్దుకుని ముందరే పక్క వాళ్ళ ఇంటో ఏ గురువారం నాడో పెట్టేశాక మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడే ఉండి మర్నాడు వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ పెట్టె తీసుకుని వెళ్ళటం అన్నమాట. అది మన పుట్టిల్లు కాదు కనుక అక్కడ దోషం లేదు అని భావన. కనుక కొన్ని రోజుల్లో ప్రయాణాలు వద్దు అంటే ఈ రకమైనటువంటివి చేస్తారు. కనుక ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు ఆడపిల్లని మనం లక్ష్మీదేవిగా భావిస్తున్నాం కనుక శుక్రవారం నాడు బయటికి పంపించకపోవడం. కానీ ఆడపిల్ల కూడా మరి రిజర్వేషన్ ఆ రోజే దొరికింది, ఏం చేస్తారు? కనుక ఈ రోజుల్లో అంటే మైగ్రేషన్స్ బాగా ఎక్కువైపోయి పూర్తిగా మన జీవితంలో ఒక భాగం అయిపోయినటువంటి ఈ రోజుల్లో అలాంటి మాటలు మనకి చెల్లవు. అటువంటి సూత్రాలు మనం పాటించలేము. కనుక శుక్రవారం నాడు డబ్బు బయటికి ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే ఒక 10 రూపాయలు ఇచ్చి ఏదో ఒక వస్తువు కొనుక్కుంటున్నాం కదా, మళ్ళీ మనం ఊరికే ఉచితంగా దానాలు చేసేయటం లేదు కదా. కనుక ఒక షాప్కి వెళ్ళాం, ఈ ఇంత విలువైనటువంటి వస్తువును మళ్ళీ మనం రిటర్న్ తీసుకుంటున్నాం కనుక ఆ దోషం లేదు అని భావించి శుక్రవారం నాడు కానీ మంగళవారం కానీ ఇటువంటివి ఇచ్చిపుచ్చుకున్నా ఏం దోషము లేదు. అసలు మంగళప్రదమైన రోజు మంగళవారం అంటే అంత మంగళకరంగా ఉండుగాక అని మనం దీవిస్తాం చూడండి. మీకు అమంగళాలు పోవుగాక, మంగళం కలుగుగాక అని దీవిస్తామే. మరి మంగళవారం చూసి భయపడటం ఎందుకు? కనుక ఇటువంటి ఏ దోషం లేదు. కాకపోతే మంగళవారం కుజుడి రోజు కనుక ఆయన కొంచెం ఉగ్రంగా ఉంటాడు. అంగారకుడు అంటేనే అగ్ని అనమాట. మండిపోతూ ఉంటాడు, ఎప్పుడు కోపంగా ఉంటాడు ఆయన అని. కనుక ఆ విధంగా అలాంటివి ఉన్నది కనుక కొంచెం ఆ రోజుల్లో కాస్త శాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. అనవసరంగా కోపాన్ని బయట పెట్టకండి. తగాదా పడ్డ కొద్దీ ఆ రోజు ఆ తగాదా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంతకంటే ఏమీ లేదు. అందుకనే కుజదోషం అనేటటువంటి మాట మాంగలిక్ అని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు అందరూ. ఇవి ఉన్నవాళ్ళు అవి ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే వాళ్ళ కోపం సరిపోతుంది అనమాట అక్కడ. అలాంటి నియమాలు కూడా కొన్ని జాతకరీత్యా కూడా చెప్తూ ఉంటారు. కనుక ఇది ఆలోచించుకుని వీలైనంత వరకు చక్కగా అందరికీ అనుకూలంగా ఉండేలాగా, ఎవరితోనూ ఇబ్బంది పడకుండా మంగళవారం నాడు సౌమ్యంగా ఉండటం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు. శుక్రవారం నాడు కూడా డబ్బు ఇచ్చినప్పుడు దానికి తిరిగి ఆ వస్తువు మీరు తీసుకుంటున్నంతసేపు ఎటువంటి దోషము లేదు. మంగళవారం నాడు కూడా డబ్బు ఇచ్చినా డబ్బు తీసుకున్నా అది రిపీటెడ్గా అవుతుంది కనుక మళ్ళీ ఈ కార్యక్రమం మంచిదా కాదా అనేది ఎవరికి వారికి తెలుసుకుని అటువంటి పనులు చేస్తే ఏ దోషము లేదు. హ్యాపీగా శుక్రమంగళవారాల్లో కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఇది సంగతి.